మరి చైనా యాత్రలో మన కెమెడియన్ ఎవరండి? అమెరికా ప్రెసిడెంట్ రోజుకో మాట, పొద్దునో మాట, మధ్యాహ్నం మాట, రాత్రికో మాట, టరీఫ్ అని చెప్పేసి ప్రతివాడిని బెదిరించి అదిరించి రౌడీ మావుల్లాగా అందరికీ శత్రువు అయ్యాడు. ఇంట్లో శత్రువు, బయట వాళ్ళకి శత్రువు. కనీసం తన ఇంట్లో తన భార్య అయినా తిన్ని మెచ్చుకుంటుందేమో అనే అవకాశం కూడా లేదనిపిస్తుంది నాకైతే. బహుశా కూతురు మాత్రం ఇతన్ని అభిమానిస్తుంది. వీఆర్ ఎ గుడ్ డాడీ అంటుంది. కారణం ఏంటంటే తన మొగుడు చేత ఎక్కడికి వెళ్ళినా సరే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేస్తున్నాడు ఆ ప్రభుత్వాలు లంచంగా ఇవ్వమని. ఉక్రెయిన్లో వెళ్తే కొన్ని వేల ఎకరాలు బంగాళదుంపలు పండే ఈ పొలాలని అతని పేరు రాయించేసుకున్నాడు. పాకిస్తాన్ వెళ్ళి బిట్కాయిన్లో వాటా, ఇలా అన్నిటికీ రకరకాలుగా సొమ్ము చేస్తున్నాడు. కాబట్టి కూతురు మాత్రం ఓ మై డియర్ డాడీ అంటుంది. ఇక ప్రపంచంలో మేలు పొందిన వాళ్ళు ఎవరు లేరు ఆయన ద్వారా. పోనీ ఆయనైనా ఏమైనా మేలు పొందాడా అంటే అందరి చేత ఆఖరికి కోర్టులు కూడా చీవాట్లు మొట్టికాయలు వేసే పరిస్థితుల్లోకి అతను దిగజారిపోయాడు. ఇంతవరకు అమెరికా చరిత్రలో ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత తక్కువ ప్రజాభిమానం కలిగిన వ్యక్తి అంటే ఇప్పుడు కేవలం 20% పీపులే ఆయన ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా వాళ్ళ హార్డ్ స్టాంచ్ వాళ్ళు రిపబ్లికన్స్. వాళ్ళంతా కూడా ఇతనికి పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఇతని వాటాలు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళే డీప్ స్టేట్లు. వాళ్ళు తెప్పించి ఇంకెవ్వరు లేరండి. మరి ఈ చైనాకి వెళ్ళినటువంటి ఈ ప్రెసిడెంట్ కనీసం అంటే ఫార్మాలిటీ ప్రకారం ఏంటంటే ఒక దేశ అధ్యక్షుడు కనుక వస్తే ఆ దేశంలో ఉన్న అత్యంత పై ఉన్నటువంటి అధికారి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అతను ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరుంటే వాళ్ళు. అది ఫార్మాలిటీ. కానీ ఈయన రిసీవ్ చేసుకోవడానికి జిన్పింగ్ రాలా, దానికన్నా కింద వాళ్ళని పంపించాడు. ఇంకా అధికారులు ఎవరిని పంపించలేదు. ఎల్కేజీ స్టూడెంట్స్ ఉంటారు సరే, వాళ్ళ చేత వైట్ బట్టలు వేసి చిన్న చిన్న జెండాలు పెట్టి ఊపించాడు. అది కూడా అమెరికా జెండాలు కాదండో, వైట్ ఫ్లాగ్స్. ఇంత అవమానపరిచిన దిగమింగిపోని ఆ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముద్దాడారు. ఈయన చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ముద్దాడుతుంటే అక్కడ ఉన్న పత్రికా విలేకరులందరికీ భయం. మనం చూసాం కదా, ఇతను చిన్నపిల్లలకి కూడా వదిలిపెట్టలేదు లైంగిక దాడిలో. ఆ కేసులు ఇంకా ఉంటూనే ఉన్నాయి, ఎక్కడ ఎవరిని ఏం చేస్తాడో అని. కానీ ఏమీ అనలేని పరిస్థితి. ఈయనతో పాటు ఒక 40-50 మంది ఈ టీవీ పీపుల్ ఛానల్స్ వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. ఎవరికి ప్రవేశం ఇవ్వలేదు చైనా లోపలికి వెళ్ళడానికి. అంతా బయటే పడిగాపులు కాశారు. కావాల్సిన వాళ్ళకి కావాల్సిన మంది కూడా ఏర్పాటు చేశారు, తిండి కానీ మందు కానీ ఏమైనా సరే. సాధారణంగా ఏమవుతుందంటే మీడియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ఇంకా అంతకన్నా ఎక్కువేం చెప్పలేను, అన్నీ ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి వాళ్ళకి కావాల్సినవన్నీ. కొండ మీద కోతిని కూడా అన్నీ ఏర్పాటు చేశారు. కానీ జిన్పింగ్ వెళ్తున్న ఆ వేదిక దగ్గరికి కానీ లేకుంటే ఎక్కడ సమావేశం అవుతున్నారో అక్కడికి కానీ వీళ్ళెవరిని రానివ్వాల. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ ఒకటో రెండో ఆ 2 ఛానల్స్ తప్పించి ఇంకెవ్వరిని దగ్గర రానివ్వలేదండి. సరే కూర్చున్నాక ఏమైంది? జిన్పింగ్ అంటాడు కదా, తైవాన్ నాది, మా దేశంలో అంతర్భాగం, నువ్వు మాట్లాడకు అంటే మన ట్రంప్ సంగతి అన్నాడు. అరవకు అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళిద్దరు గట్టిగా అరుచుకున్నారన్న సంగతి కూడా బయటకు వచ్చింది. మరి ఎంతవరకు నిజమో తెలియదు, వాస్తవమో అవాస్తవం అన్న సంగతి నాకు తెలియదు. కానీ అరుచుకున్నారో అన్నది బయటికి గాఢంగా వచ్చిన ఒక వార్త. నువ్వు తైవాన్ విషయంలో మేము ఆక్రమించిన నువ్వు వచ్చావనుకో, మన ఇద్దరం మంచిగా ఉంటే మంచిది, ప్రపంచానికి మంచిదే. కానీ లేకుంటే మన ఇద్దరం గొడవ పడ్డామంటే ప్రపంచాన్ని నాశనం అవుతుంది. అది నీకు ఇష్టమేనా? నేను ఖచ్చితంగా నీ మీద దాడి చేస్తాను. నువ్వు ఇప్పటికే ఇరాన్ని ఏమి పేకలైపోయావు, నా దగ్గర వచ్చి నువ్వేం చేస్తావు? ఎందుకంటే ఒక దాంట్లో ఎప్పుడైతే అతను ఓడిపోయాడో, అతను పరువు పోయిందో,
ప్రపంచంలో ఎవరు అతనికి విలువ ఇవ్వట్లేదు. అందుకే చైనా అస్సలకి ఇవ్వదు. భారతదేశమే చీపు అంటున్నారు. ఇంకా అప్పుడప్పుడు పాపం మోడీ గారు ఇవి పెట్టడు ఈడితే ఎందుకులే, ఏదో మళ్ళీ అది అంటాడు ఇది అంటాడు. అందులో మన దేశం మన ప్రజలంతా కూడా 8 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు పంపించి ఆ యొక్క రెమిటెన్స్ వల్ల మనం ఈ పెట్రోల్ కొనుక్కోగలుగుతున్నాం అనే చిన్న దీంతో ఈయన అణిగిమణిగి ఉంటున్నాడు. కానీ చైనాకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికాకి $31 ట్రిలియన్ ఎకానమీ అయితే మన చైనాకి $21 ట్రిలియన్ ఎకానమీ. అయినా సరే అస్సలు భయపడదు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాను. ఎందుకంటే చైనా కనుక వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే అమెరికాలో ఉన్న 20-30% ఏ చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలు కూడా అన్నీ అయిపోతాయి. అంతేకాకుండా అక్కడ పొద్దున్నే లేచి స్నానం చేయడానికి పెట్టుకునే క్యాప్ ఉండదు, వాళ్ళు వాడుకునే పేస్ట్ ఉండదు, బ్రష్ ఉండదు, సోప్ ఉండదు. ఇంతేకాదండి, మరి చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియని టిష్యూ పేపర్ కూడా ఉండదు. ఎందుకంటే టిష్యూ పేపర్ కనుక అమెరికాలో తయారు చేస్తే అసలు అమెరికా వాళ్ళు కొనలేరు. మరి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అది $1 కింద పెద్ద పెద్ద రోల్స్ వస్తాయి. మరి ఇలాగ ఏ విషయం చూసినా సరే అమెరికాకి చైనాకి పోలికే లేదు. చైనా ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు కమాండ్ అండ్ డిక్టేట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ టు అమెరికా. మరి ఇలాంటి స్టేజ్లో అతను ఏమీ అనలేక నోరు మూసుకొని, పోనీ ఒక పంచేవయ్యా బాబు, మా రైతులకి వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది కొను అంటే సోయాబీన్ అలాంటి, ఓకే సరే అది కొంటానులే. మరి ఇరాన్లో అణ్వాయుధం తయారు చేయకుండా చూడు అంటే సరే చూస్తానులే, నాకు మంచిదే, దానికి అణ్వాయుధం అంటే రేపు పొద్దున నాకే సవాల్గా మారుతుంది. ఇలాగ ఏదో చిన్న చిన్న ఉంటాయి సరే, వాటన్నిటికీ అతను వేస్తున్నాడు. దానికి పొంగిపోయిన మన బోలాశంకరుడు, కుడిమిస్తే పండుగ అనుకునే బోలాశంకరుడు బయటకు వచ్చి చాలా ఫోజుగా చెప్పాడు. కానీ అతను బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు మొత్తం వేలాడేసుకొని వచ్చాడు. ఆఖరి విమానం దిగుతుంటే కూడా నిస్సత్తుగా దిగుతున్నాడు. ఇది బాడీ లాంగ్వేజ్ తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరి ఇది అమెరికా విజయమా అపజయమా మరి మీరే తేల్చాలి. నా దృష్టిలో అయితే అమెరికాని చావగొట్టి చెవులు మూసినట్టుగా చైనా ప్రవర్తించింది. అమెరికాకి ఇంకే దిక్కు లేక బయటకు వచ్చి ఆహాహా అని వెధవ ఏడుపు ఒకటి, వెరి వెధవ నవ్వు ఒకటి నవ్వి బయటకు వచ్చేసాడు. అందుకని ఏం మాట్లాడలేదు. ఇంతవరకు మీరు గమనించండి, ఇతను ఏదో వెర్రి మొరి 1-2 స్టేట్మెంట్లు ఇచ్చాడే కానీ జిన్పింగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇద్దరు కలిపి సంయుక్తంగా ఇచ్చిన ఇది కూడా లేదు. కారణం ఏంటి? అది ఏం లేదు కనుక. CEO మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనకండి. బాయ్.